Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము 13వ శ్లోకము. శ్రీ భగవానువాచ అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఈ శ్లోకమునకు భావము: కురువంశీయుడవగు అర్జున, తమోగుణము అభివృద్ధి నొందినప్పుడు మనుజుని యందు అవివేకము, బుద్ధిమాంద్యము, సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము, మూఢత్వము లేక విపరీత జ్ఞానము అనేవి కలుగుతాయి. తమోగుణము అభివృద్ధి నొందినప్పుడు జీవుని యందు మత్తు, సోమరితనము, అజాగ్రత్త, బుద్ధిమాంద్యము మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. అతని ఆహార పానీయాలందు, మాటలందు ఈ తమోగుణమే వ్యక్తమవుతూ ఉంటుంది. వగరు మామిడికాయకు ఈ తమోగుణ స్థితిని పోల్చవచ్చును, మరియు కుంభకర్ణుని ఈ గుణమునకు దృష్టాంతముగా చెప్పవచ్చును. ప్రతివారును తమ తమ హృదయములను పరిశోధించుకొని తమ యందు ఏ గుణము యొక్క లక్షణములున్నవో పరీక్షించుకొని సాధనాతిశయముచే క్రమముగా ఊర్ధ్వస్థితిని పొందుటకై ప్రయత్నించవలెను. చెట్టు మొదలకు నీటిని పోయుచున్నచో పిందె యొక్క వగరుదనము నెమ్మదిగా పులుపుదనముగా మారి ఆ పులుపుదనము తీపిదనముగా పరిణమించి ఫలము పక్వమై చివరకు రాలిపోవును. అది ఏ జీవన్ముక్త దశ. అట్టి జీవునకు సంసారబంధము నుండి విముక్తి సంభవించును. అయితే ఫలము యొక్క పరిపక్వ స్థితి, రాలునట్టి స్థితి చెట్టు యొక్క మొదలుకు నీరు పోయుట వలననే సిద్ధించినట్లు భగవద్ధ్యానము, నిరంతర పరమాత్మ సాధన వీని మూలముగానే జీవుడు క్రమపరిణామముంది రజస్తమముల నుండి సత్వమునందుకొని అక్కడి నుండి గుణాతీత పదవిని చేరుకొనును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.